శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరంలో అడుగు వేస్తున్నాం. ఈరోజు మంగళవారం దినం, అమావాస్య తర్వాత పాడ్యమి తిథి, అలాగే చైత్రమాసంలో మొట్టమొదట రోజు. ఈ తులారాశి వారు వాళ్ళ రాశి ఫలాలు, ఈ సంవత్సర కాలంలో గ్రహాలు, వాళ్ళ పనితీరు, విధి విధానాలన్నీ కూడా మీకు పూర్తిగా వివరిస్తున్నాను. మొట్టమొదట కందాయ ఫలాల్లో ఆదాయం 2, వ్యయం 8. ఆదాయం అంటే మనకు సంపదలు రూపంగా సంపాదన చేసే విధానంలో 2 రూపాయలు ధనం కలిగి ఉంటే 8 రూపాయలు ఖర్చు అనేది ఉంటాయి. ఎక్కువగా మానసికంగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మీకు డబ్బుల పరంగా ధనం చాలా కలిసి వచ్చినా ఏదో ఒక రూపంలో కొద్దిగా ఖర్చు అయిపోవడం అనేది ఉంటుంది. మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థికంగా మనం పొదుపు చేసుకున్న డబ్బుల్లో కొద్దిగా తీసుకోవడం, అప్పులు లేకుండా పూర్తిగా జీవించడానికి ప్రయత్నిస్తాం. శుభకాలంలో గ్రహాల్లో గురువు తన 7వ స్థానంలో నుండి తదుపరి 8వ స్థానంలో కూడా ఈ సంవత్సర కాలం ఉంటాడు. ఆయన పంచమ రాశిలో శని భగవానుడు స్థిరమై ఉండడం, 6వ స్థానంలో రాహువు, 12వ స్థానంలో కేతువు. ఈ తులారాశి వారికి ఈ గోచార ఫలితాలలో ఈ సంవత్సర కాలంలో చాలా శుభ ఫలితం ఉంటుంది. చాలా సంతోషకరంగానే ఉంటారు. కొన్ని ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్ళు అది కలుగుతుంది. దాన్ని పూర్తిగా నివారించడానికి ప్రతిరోజు మన యూట్యూబ్ ఛానల్ యందు గ్రహాలు కదలిక, దాని పరిష్కార మార్గాలు పరిపూర్ణంగా మీకు వివరిస్తుంటాను. శ్రీ ఆస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్లో సంపూర్ణ బలాలు మీకు సంపూర్ణంగా కలిగి పరిహారాలతో మీకు చెప్పబడుతుంది. ఈ సంవత్సరంలో తులారాశి వారికి ఎలా ఉంటుంది అనేది మీకు పూర్తిగా పంచాంగ వివరణ ఇస్తున్నాను. శ్రీ రాశి స్త్రీ పురుషులు దైవిక బలం హెచ్చుగా నుండును. ధన, కుటుంబం, సంపద, పుత్రులు కారకుడైన గురుడు 8వ ఇంటిన సంచారం ఏ పనిలో అయినా ఆత్మవిశ్వాసంతో ముందుకు పోగలరు. రాహుకేతువుల బలం వలన శని 5వ స్థానంలో ఉండుట విశేషించే యోగం అనుభవిస్తారు. శత్రువులు అంతరించుట, వ్యవహారాదులలో జయం. గతంలో సాధించలేని పనులు ఈ సమయంలో బాగుగా ఫలించును. ఏ వృత్తిలో వ్యాపారంలో ఉన్న వారులకైనా బాగుండును. ఒడిదుడుకుల నుండి బయటపడతారు. రావలసిన సొమ్ములు వచ్చును. గృహ సంబంధ రీతిగా లాభములు కలుగును. నూతన గృహం నిర్మించుట, కనీసం ఇళ్ల స్థలం కొంటారు. అలాగే అపనిందలు వంటివి కలిగిన అట్టివి అంతరించిపోవును. అలాగే సాంఘిక అభివృద్ధి, మనోవాంఛలను నెరవేరును. స్వయశక్తి సామర్థ్యంచే పైకి రాగలరు. ఒక్క సమయాన్ని ఆదాయం మించిన ఖర్చులు చేదురు. శత్రువులు వచ్చినా అణచివేస్తురు. నూతన ప్లాన్ పొగడగలతో సంఘంలో గౌరవంతో లభించును. పుణ్యక్షేత్ర సందర్శనం, గృహ వివాది శుభకార్యక్రమాలు కలిసి వచ్చుట, దాంపత్యం అనుకూలత, గృహ జీవన ఆనందం కలుగును. ప్రతి చిన్న విషయమునందు అనుకూలం మలుచుకుందరు. 8వ ఇంటిలో గురువు వలన గృహ సంబంధించిన ఒడిదుడుకులు, ఆర్థికంగా సర్దుబాటు లేకున్నా ఏదో ధనం చేతికి అందడం వల్ల మీకు గల నిజాయితీ ప్రవర్తన కొంతమేరకు కష్టముల నుండి కాపాడుదురు. ఈ సంపూర్ణ తులారాశి వారికి శుభగ్రహాల్లోకి మంచి బుధుడు, శుక్రుడు, సూర్యుడు ఉన్న స్థానాలను బట్టి సంపూర్ణ బలం కలిగించును. ఆర్థికంగానే డబ్బుల పరమైన విషయాల్లో జాగ్రత్త వహించాల్సినది ఉంటుంది. అందువల్ల మనకు దైవ అనుగ్రహ పూజల్లోకి ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించుకోవడం చాలా శుభకరం. అలాగే లక్ష్మీ నరసింహస్వామిని పూజించుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు అనేది కనబడుతుంది. గృహంలో మీ ఈ సంవత్సరంలో ఉద్యోగం,
అన్ని విధాలుగా గ్రహ సంచారం బాగుండును. ప్రమోషన్తో కూడిన బదిలీలు, కోర్టు కేసులను వారిని కూడా అనుకూలం తీర్పుగా వచ్చుట, గృహ నిర్మాది కార్యక్రమాలు చేస్తారు. వాహన మార్పులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి అనుకూలత. మీ శక్తి సామర్థ్యాలు అధికారులు గుర్తించెదరు. నిరుద్యోగులకి ఈ సంవత్సరం తప్పక ఉద్యోగాలు పొందగలరు. జీవన స్థిరత్వం ఏర్పడును. అలాగే విదేశీ ప్రయాణాలు ఫలించును. రాజకీయ నాయకులు మనోత్మకం కాలం ఉంటుంది. ప్రజల్లో మంచి ఆదరణ, పేరు ప్రత్యేకతలు పొందగలరు. అనేక సహాయాలు చేదురు. అనేక విషయాల్లో పార్టీలలో హైకమాండ్ మీకు మంచి పేరు, పార్టీలో ప్రభుత్వంలో కానీ ఏదో ఒక నామినేటెడ్ పదవి లభించను, సందేహం లేదు. ఎన్నికల్లో పోటీ చేసిన వారికి విజయం కలుగును. శత్రువులు తెలివితేటలతో ఎత్తులతో అణిచివేయగలరు. ఈ సంవత్సరంలో గురు బలం లేనందున కొన్ని మిశ్రమ ఫలితాలు కలుగును. అలాగే చిన్నపాటి వ్యాపారస్తులకి, అలాగే పెద్దగా వ్యాపారం చేస్తున్న వారికి ధనం ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉంటాయి. చాలా చాకచక్యంగా మీరు కుటుంబంలో ఉన్న వారి సలహాలు, స్నేహితుల సలహాలతో దాన్ని అధిగమించడానికి ప్రయత్నించండి. నూతన అవకాశాలు మెరుగుపడను. స్థిరసి వృద్ధి మీకు పనిచేసి ప్రజాదరణ పొందగలరు. ప్రభుత్వ ప్రైవేటు సంస్థల అవార్డులు అన్ని రకాలుగా వ్యాపారస్తులు లాభదాయకంగా ఉండును. ఆశించిన మేరకు లాభాలు. నూతన వ్యాపారం ప్రారంభం చేస్తారు. హోల్సేల్ మరియు రీటైల్ వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. జాయింట్ వ్యాపారస్తులకు భాగస్వామి సఖ్యత, మంచి లాభాలు ఉండును. రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు అనుకూలంగా కాంట్రాక్ట్ పనులు చేయవారికి కూడా లాభాలు ఉండును. అలాగే నూతన కాంట్రాక్టులుగా బిల్లులు సకాలంలో వచ్చును. విద్యార్థులకి జ్ఞాపక శక్తి తగ్గును. చదువులపై కాకుండా ఇతర వ్యసనాలకు వెళ్ళడం వల్ల ఇబ్బందికరమైన పరీక్షల్లో ఉత్తీర్ణులుగా అవ్వడానికి ప్రయత్నం చేయాలి. విదేశీయ చదువుల గురించి ప్రయత్నాలు ఫలించును. ఇంజనీరింగ్, మెడిసిన్, లాసెట్, ఐసెట్, బీఈడి, పాలిటెక్నిక్ మొదలుకొని ఎంట్రన్స్ పరీక్షల్లో రాయేవారు కోరుకున్న కాలేజీలో సీట్లు మంచి ర్యాంకుల్లో పొందగలరు. క్రీడాకారులకి అనుకూలం. అనేక విజయాలు లభించును. వ్యవసాయదారులకు 2 పంటలు ఫలించును. పంట దిగుబడి బాగుండును. ఆదాయం బాగుండును. గృహ నిర్మాణం, గృహంలో శుభ కార్యక్రమాలు జరుగును. అలాగే కౌల రైతులకు రుణములు తీర్చెదరు. రొయ్యలు, చేపలు, చెరువులు వారి విశేష లాభాలు ఉండను. కోళ్ల ఫారం వారికి విశేషంగా లభించును. స్త్రీలకి ఈ సంవత్సరం గల బలంగా బాగుండును. శని రాహువుల యొక్క బలం చేత మాటకు ఎదురు ఉండదు. ఎంతటి వారైనా మీ మాటకు ఎదురు చెప్పరు. కుటుంబంలో విలువ పెరుగును. విలువైన ఆభరణలు లభించును. మీ పేరులో స్థిరాస్తులు ఏర్పడును. గృహంలో సంతోషం, సంతానం వల్ల ఆనందం, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. ఉద్యోగం చేయవారు కోరుకున్న చోట్ల బదిలీలు జరుగును. గర్భిణీ స్త్రీలకి ఫ్రీ డెలివరీ జరుగును. అలాగే పుత్ర సంతాన ప్రాప్తి కలుగును. వివాహం కాని స్త్రీలకి ఈ సంవత్సరం తప్పక వివాహం జరుగును. గతంలో విడిపోయిన వారు కలుస్తారు. మొత్తం మీద ఈ రాశికి స్త్రీ పురుషులకు యోగదాయకంగా ఉంటుంది. మీ తెలివితేటలు, శక్తి సామర్థ్యాలు మిమ్మల్ని రక్షించును. మీకు వర్చస్సు చూడగానే ఇతరులు మంచి అభిప్రాయం కలుగును. అన్ని విధాలుగా బాగుండును. తులారాశి వారికి శుభగ్రహాలు సంవత్సర కాలంలో ఎలా ఉంటుందని సంపూర్ణంగా వివరించబడినది. 3 గ్రహాలు శని స్థిరంగానే ఉండగలుగుతారు. రాహుకేతువులు మార్పు జరగదు. గురువు మార్పు మే 25కి మార్పు కలుగును. కానీ ఎటువంటి గ్రహాలు ఎంత బలంగా ఉన్నా ఇబ్బంది కలిగించిన పరిష్కార మార్గం ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. కొద్దిగా ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగంలో అలసట, మానసిక ఒత్తిడి ఉంటుంది. దాన్ని పరిపూర్ణంగా నివారించుకోవడానికి దైవ అనుగ్రహ పూజలు, మనసులో ప్రశాంతత చేసుకోగలిగితే అన్ని విజయాలు మనదే. శ్రీ ఆస్ట్రాలజీ ఆస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.